హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహమ్మద్ గౌస్. మీరు చూస్తున్నారు మన గౌస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను తమ్నైల్లో చూసిన విధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ఏ టైంలో క్రియేట్ చేస్తే తొందరగా గ్రో అవుతుందో ఇప్పుడు నేను చెప్తాను. సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ నుంచి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేయబోయే మరిన్ని ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, చాలామంది యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేసి చాలా స్ట్రగుల్ చేస్తూ మధ్యలోనే డ్రాప్ అవుట్ అవ్వడం, వారి యొక్క గ్రోత్ సరిగా లేకపోవడం వల్ల కొద్ది రోజులు ఇంట్రెస్ట్గా ఉండి ప్రతిరోజు వీడియో చేస్తూ కానీ రీచ్ సరిగా రాకపోవడం వల్ల వాళ్ళు తొందరగా డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళు డ్రాప్ అవ్వడం జరుగుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటో మనం తెలుసుకున్నప్పుడే మన యొక్క యూట్యూబ్ జర్నీ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలో నేను దానికి సంబంధించి అసలు యూట్యూబ్ ఛానల్ అంటే ఏమిటి, ఎప్పుడు క్రియేట్ చేస్తే మనకి తొందరగా గ్రో అనేది మనకి కనబడుతుంది, అదేవిధంగా మనం ఎటువంటి కంటెంట్ అనేది అప్లోడ్ చేయాలి మన యొక్క యూట్యూబ్ ఛానల్, ప్రతి ఒక్కటి క్లియర్గా సింపుల్గా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఇక ఆలస్యం లేకుండా మన వీడియోలోకి వెళ్దాం. హాయ్ అండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ని మీ యొక్క యూట్యూబ్ జర్నీలో ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీరు తొందరగా మీ యొక్క గ్రోత్ని చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయగానే మనకి సబ్స్క్రైబర్ వచ్చేసారు, ఆటోమేటిక్గా మనకి మానిటైజేషన్ అయిపోతుంది, ఈజీగా రెవెన్యూ లేదా మనీ జనరేట్ అంత ఈజీ కాదండి. మనం యూట్యూబ్ జర్నీ అనేది ఎవ్రీడే లెర్నింగ్ లాంటిది. మనం ఎలా అయితే మనం యొక్క స్టడీస్ని చదువుకుంటూ ఇంప్లిమెంట్ చేసామో, అలాగే యూట్యూబ్లో ప్రతి ఒక్క చిన్న పాయింట్ని ప్రతిరోజు మనం నేర్చుకుంటూ ఉండాలి, దాన్ని మన యొక్క వీడియోలో ఇంప్లిమెంట్ చేయాలి. సో ముందుగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం చాలా ఈజీ అండి. కానీ మనం మన యొక్క యూట్యూబ్ జర్నీని ఏ కంటెంట్ బేస్తో క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకున్నాం, ఏ వీడియోస్ చేస్తే మనకి రీచ్ ఎక్కువగా ఉంటుంది, ప్రతి ఒక్కటి అనాలిసిస్ చేయాలి. ఫర్ సపోజ్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. సో నేను నా యొక్క ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ వీడియోస్తో పాటు అన్బాక్సింగ్, ఫ్యాషన్, ఇన్ఫర్మేషన్ ఇలాంటి వీడియోలు చేయొచ్చా? నా ఆన్సర్ వచ్చేసి నో. ఎందుకంటే మీ యొక్క ఛానల్ అనేది కుకింగ్ రిలేటెడ్గా మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు, కొద్ది రోజులకు మీరు కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారు, మీ యొక్క యూట్యూబ్ అనేది దాని అల్గారిథం మీకు అండర్స్టాండ్ చేసుకుంటుంది, మీరు కుకింగ్ రిలేటెడ్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. యూట్యూబ్ అల్గారిథం అది మీరు చేస్తున్న వీడియోస్ని అర్థం చేసుకొని యూట్యూబ్లో ఎంతమంది అయితే కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ వ్యూ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ కంటిన్యూగా మీ జర్నీని ఎప్పుడైతే కంటిన్యూ చేస్తారో, ఏదో ఒక్క రోజు మీ యొక్క రీచ్ అనేది సడన్గా లో టు హై అనేది గ్రాఫ్ అనేది చూడడం జరుగుతుంది. సో దీని ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ అనేది తొందరగా మానిటైజేషన్ ఇలా అయిపోవడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు డోంట్ అప్లోడ్ మిక్స్డ్ కంటెంట్. ఫర్ సపోజ్ మీరు కుకింగ్ రిలేటెడ్ ఓన్లీ కుకింగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి, లేదా ఓన్లీ ఫ్యాషన్, ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీ యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ యూట్యూబ్ అనేది అండర్స్టాండ్ చేసుకుంది. ఎందుకంటే మీరు డైలీ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఓన్లీ కుకింగ్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఒక్కటి సజెస్ట్ పంపిస్తుంది అనమాట. ఫర్ సపోజ్ నేను ఒక 10 days కుకింగ్ రిలేటెడ్ వీడియో చేశాను, నెక్స్ట్ సంథింగ్. సో యూట్యూబ్ అనేది అండర్స్టాండ్ చేసుకోలేదు అనమాట, మీరు అసలు ఏ కంటెంట్ రిలేటెడ్ అప్లోడ్ చేస్తున్నారు, సో ఇది కంటిన్యూగా ఉందా లేదా మధ్యలో మిక్స్ చేస్తున్నారు, సో పూర్తిగా కన్ఫ్యూజన్ అనమాట. సో ఆ టైంలో యూట్యూబ్ అనేది మీ వీడియోస్ని ఎవరిని సజెస్ట్ చేయాలి, ఎవరికి చూపించాలి, ఎవరికి బ్రౌజ్ ఫీలో సెండ్ చేయాలి, సో అంత కన్ఫ్యూజన్ అనమాట. సో దానికోసం మీరు ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, మీరు మీ ఛానల్ని ఏ కంటెంట్ బేస్ అయితే క్రియేట్ చేశారో ఆ కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ని అప్లోడ్ చేయండి. అదేవిధంగా
మీ యొక్క ఛానల్లో వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేయాలి. యాజ్ ఏ న్యూ యూట్యూబర్ వన్స్ అప్లోడ్ చేయడమే కదండి, మీ కంటెంట్లో ఎడిటింగ్ స్కిల్స్ బాగా ఉండాలి. అదేవిధంగా ఎటువంటి నాయిస్ ఉండకూడదు. ర్యాండమ్గా ఏదో వీడియో తీసేసాము, క్లిప్ యాడ్ చేసాము, జస్ట్ క్లబ్ చేసి మిక్స్ చేసి ట్రాన్సిషన్ యాడ్ చేసి కలర్ కరెక్షన్ చేసి అప్లోడ్ చేసి మీ యొక్క వీడియో అనేది గ్రో ఉండదు. సో ప్రతి ఒక్క మైన్యూట్ పాయింట్ ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతిదీ మీరు కరెక్షన్ కంపల్సరీ చేసుకోవాలి. ఒక వీడియో చూడండి, ఏదన్నా మీరు డిఫరెంట్ కుకింగ్ ఛానల్స్ ఉంటాయి, అందులో ఒక వీడియో చూడండి, అందులో మెయిన్ మోటో ఏంటి, వాళ్ళు ఎలా పోస్ట్ చేస్తున్నారు, ఎలా ఎడిట్ చేస్తున్నారు. యాజ్ ఎ న్యూ యూట్యూబర్ మనకి అంత ఈజీ కదండి తొందరగా. సో మనం స్టెప్ బై స్టెప్ డైలీ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. దాన్ని మన వీడియోలో ఇంప్లిమెంట్ చేస్తున్నట్లయితే తొందరగా మన యొక్క గ్రో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఈఓ చేయడం ఎంతో ఇంపార్టెంట్. కంపల్సరీ ప్రతి ఒక్క యూట్యూబర్ ఎస్ఈఓ నేర్చుకోవాల్సిందే. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మన యొక్క యూట్యూబ్ని ఎలా అప్లోడ్ చేయాలి, అదేవిధంగా ట్యాగ్స్ అంటే ఏమిటి, కీవర్డ్స్ అంటే ఏమిటి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, టైటిల్ ఎలా ఇవ్వాలి, హ్యాష్ ట్యాగ్స్ ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. దీనివల్లనే మన యొక్క యూట్యూబ్ అనేది మన యొక్క కంటెంట్ని ఎంతమందికి రీచ్ చేస్తుందో మన యొక్క కంటెంట్ అనేది తెలుస్తుంది అనమాట. దీనికోసం స్పెసిఫిక్గా ఎస్ఈఓ రిలేటెడ్ నేను మరొక వీడియో చేయడం జరుగుతుంది. అక్కడ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా ఎక్కడ ఎలా సెర్చ్ చేయాలి, మన యొక్క వీడియోకి ఏ ట్యాగ్స్ వాడాలి, ఏ కీవర్డ్స్ వాడాలి, నేను మరొక వీడియోలో చెప్తానండి క్లియర్గా. సో ప్రతి ఒక్కటి మీరు ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా మన యొక్క వీడియోని ఏ టైంలో అప్లోడ్ చేస్తే మనకి రీచ్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు పడితే అప్పుడు అప్లోడ్ చేసేసి నాకు వ్యూస్ రాలేదు, అరే నా యూట్యూబ్ ఛానల్ అంతేనా, ఇలా కాదండి. మన యొక్క యూట్యూబ్ స్టూడియోలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని కరెక్ట్గా రీడ్ చేయడం వస్తే చాలు. దట్ ఈజ్ ద మెయిన్ మోటో ఆఫ్ యూట్యూబ్ క్రియేటర్. ఎప్పుడైతే మనం దాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడే మన యొక్క సక్సెస్ అనేది అప్పుడే మొదలవుతుంది. యూట్యూబ్ స్టూడియోని ఎలా రీడ్ చేయాలి, దానికోసం కూడా నేను మరొక స్పెషల్ వీడియో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో హాయ్ అండి, మనం ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఇప్పుడే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేయబోయే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా నేను ఏవైతే చెప్పానో వీడియోస్ని ఎడిట్ చేయడం కంపల్సరీ, డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వడం, వాళ్ళు ఏ బేసిస్తో వీడియోస్ ఎడిట్ చేస్తున్నారు, ఎలా అప్లోడ్ చేస్తున్నారు, ఏ కలర్ కరెక్షన్ వాడుతున్నారు, మనం ఏదైతే కంటెంట్ ఫైనల్ చేసాము ఈ కంటెంట్ రిలేటెడ్గానే అప్లోడ్ చేయాలనుకున్నాం, ఆ కంటెంట్ ఫిక్స్ చేసి ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయగలమో, మనకు ధైర్యం వచ్చిందో అప్పుడు అసలైన మన యూట్యూబ్ జర్నీ మరియు గ్రోత్ అనేది చూడడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు రెడీనో, దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు క్రియేట్ యువర్ యూట్యూబ్ ఛానల్. అంతేకాదండి, మీరు తొందరగా మీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యి మనీ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. నా వంతు మీకు నేను సపోర్ట్ చేసేది ఏమంటే, నా వీడియోని పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీ ఏ టైంలో స్టార్ట్ చేశారు, నా వీడియోని ఏ టైం వరకు వాచ్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ చిన్న కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉండి ఈ టాపిక్ మీద మీకు ఏమన్నా ఇంకా డీటెయిల్స్ కావాలంటే జస్ట్ కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఆ కంటెంట్ రిలేటెడ్ ఒక వీడియో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది న్యూ యూట్యూబ్ క్రియేటర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.